అతయ్య గారు తండ్రి. యా తాత? మీ తాత అయిప ఏ అదమ్మి కేజీ కాదు 24 కేజీలు అయిందావు. इधर हाय तो कमर बेटा कमर बेटा कोड़ी पिल्ला क्या अल्लाह हमारे बेटा अमर सिद्धू जी मानो कोड़ केंगे ऊर्ला तो कोड़ पे हमारे बेटा अमर सिद्धू जी కాదు क्या क्या जी ముసలోడు ఇడేమో చెప్పుకుంటున్నాడు కే ఏ షెట్కెన్ కుక్కొని ఈనుకొని కూడా क्या अल्लाह గుస 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 అని చెప్పుకుంటున్నాడు. మధ్య बेटा अमर सिद्धू చూసి ఇలా అయిపోయాడు. తెలుగు వాళ్ళ బొట్లు తెలుగు వాళ్ళ దండు అచ్చం తెలుగు వాడి బాలుకలాగానే మారిపోయాడు కదా మంది बेटा మంది సిద్ధు అర్కి నేను కుక్క అరే కొడుక చూడరా రే నెమ్మ చూడరా నీ మీద బెంగ సన్నగా కప్ప కప్ప అయిపోయింది. కంప కంప జాస్తిపోయింది రే పాపం. कुछ बुद्धि मार के बेटा सिद्धू हमारा बात सुने बेटा हल्ला करके बोला बेटा మనం నవాబుల్ కదన్నా మసీద్కి వెళ్ళి ఖురాన్ చదువుకోవాలి बेटा हल्ला करके बोला बेटा అలాగలే తల్లి. तू बोलो जी अल्लाह कर को सीधा बोल ఓ నమః శివాయ. सामने कौन है आओ सामने को बेटा सिद्धू చూసే బదలన్నా మీ నాన్నగారు కోపం వస్తే నిన్ను కొట్టలేక నన్ను కొట్టి చంపేస్తున్నాడు बेटा మీ అమ్మని కొట్టాలరా కొట్టుకుంటావులే కొట్టుకుంటావులే ఎక్కడికి అన్న బెంగళూరు హైవేలో మారేస్తా నా కొడుక ఇద్దరిని నాకు డౌట్ గ్యా ये मन साल बना देखो देखो बाग देखो నాకు కూడా అదే డౌట్ అబ్బాయమ్మా ఎట్లన్నా ఏమో నాకు కూడా అదే డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది నీకు ఏమంత నా సాలు నిట్టుండాడే నీ సాలు చూసా వాడి కోయి ఆడికేసి జై కన్ను దేకో నోరు దేకో ముక్కు దేకో చెవు దేకో చెవు దేకో అంటే చెవు చూడు ఏమో దేకలేమో చెవు లేదరిగా మనసాలు పడింది అంతా అంతా గ్యా నవీన్ అంతాలు పడుతున్నాడు ముక్కు మూతి అంత అయిందే हल्ला करके बोला बेटा ఏయ్ ఇందరు నీ సామాను बोल बेटा हल्ला करके बोल रहे ए बोल ఓ నమో నారాయణాయ. ఏం చేసేది నువ్వు కోతి పిల్ల పట్టింది ఎంత పురుగులు లేవు కొంచెం శాంతంగా పెట్టుకోండి కొంచెం శాంతంగా పెట్టుకోండి శాంతమని పెట్టుకో ఐదు మూడు పెడితే కొట్టలేదు చాలా మనసులో కొంచెం సమాధానం చేసుకోండి నేను పెట్టుకోనమ్మా శాంతమని చాలా ఏమన్నా ఉందక్క శాంతముకో లేదక్క ఉన్నదా పని చేస్తాను నేనేమన్నా బాగా పడి శాంతం పెట్టుకుంటా నువ్వేమో మొగిని పెట్టుకో వాడు చూడు పుష్కరిసిన కొడుకు దేనికి ఎక్కిచ్చేది ఉండే గట్టుము పెట్టి బేటా సిద్ధు చూసావు కదా నాన్న మీ నాన్నగారు కోపం వస్తే నిన్ను నన్ను కొట్టి చంపి ఆ ఒకిలో పడేస్తాడు బేటా ఆ ఒకిలా కాదు అదే బెంగళూరు హైవేలో మారేస్తా बोल बेटा सीधा बोल नमः शिवाय.
మోదీ సాహిబా ఆ, क्या अल्लाह ఆయ్, ఏం బాయ్కోట్ల గాంధీ తాతున్నట్టున్నాడు ఆయన क्या जी ఏం బాత్రూమ్ బాలంట మో ఇవేంది మోదీ సాహిబుకి क्या अल्लाह क्या जी ఇవేంది మోదీ సాహిబుకి ఇలా నిగుడుకొని పోయాడు क्या अल्लाह क्या जी क्या जी ఇవేంది మోదీ సాహిబుకి ఇలా నిగుడుకొని పోయాడు क्या अल्लाह హార్వెస్ట్ ఓ, అట్లంతా పిలిస్తే ఆయన పలికే లేదా ఎలా పలుకుతాడు ముందర 3 ఫీజులు ఉన్నాయి పెరికే ఓ, వెనకాల పక్కనే ఉంటాయి ఫీజులు ఫీజులు అంటే నాకు తెలియదే ఓ, ముందర ట్రాన్స్ఫర్ ఉన్నది చూడు क्या अल्लाह ట్రాన్స్ఫర్ ఉన్నా నాకు తెలియదే ఎట్లా రే బొమ్మ అదేదో నువ్వే పీకి చెక్కి ఓ, చెప్పు పైకి ఎత్తు क्या अल्लाह क्या जी మీకు నగరులు తినాలి ఏమిటి అలా నిగుడుకొని పోయావు కదా జీ? మొత్తం అన్ని సామాన్లు మొత్తం నిగుడుకొని పోయింది అన్ని సామాన్లు లేకపోయినా అవును జీ. ఆవకాయ ఉలవకాయ ఏయ్, ఉలవకాయ ఆడ ఉండేది అయ్యేసలే నన్నంత చేయనికే మొత్తం నిగుడుకొని పోయింది జీ. లేకపోతే వాళ్ళే ఆ. అయిపు కట్లుగా తల్లుడు 5 రూపాయలు పడుకుంటువా क्या अल्लाह లేదు జీ. అది మరి భోజనం తిన్నారా అయిపోయి దొరికిపోయిన పడుకుంటువా ఎట్లా ఉండవా? లేదు జీ. ఆ? ఏ? क्या जी కాంతయ్య నా కొడుకు अरे बेटा ఆ, घर में है जी. ఇంటికి వినాడా ఇంటికి వింటే ఒక పని చేస్తాం ఏం చేద్దాం జీ? ఈ వద్దంతా బాగా నిద్ర మేలుకుందాం నైట్ అంతా ఆ తెల్లారితే నా కొడుకు నికా చేస్తాం టీకా చేద్దాం జీ. బాగా నిద్ర మేలుకోవాలా మరి ఏమి చేయాలి జీ? బాగా నిద్ర మేలుకోవాలంటే మరి ఏం చేయాలి జీ? నువ్వు కింద పడుకో నేను పైన పడుకుంటా మీరు సోఫా మీద పనుకోండి జీ. నాది పెట్టిన కింద చెప్ప మీద పనుకుంటా. ఆ, అట్లా పడుకుంటే వాడు వెళ్ళిపోతాడు గే ఎలా పనుకోవాలి పోనీ నేనే కింద పడుకుంటా నువ్వు నా పైన పడుకో ఏమి అబ్బో మీరు మాట్లాడుతున్నావు సోఫా మీద పనుకోండి జీ. నాది పెట్టిన కింద చెప్ప మీద పనుకుంటా. నీకేం గే నువ్వు వాయువు ఏం మాట్లాడుతావా ఏమో కరోనా వచ్చినప్పటి నుంచి ఇట్లా అయిపోయింది కాదుకే क्या जी? ఏమన్నా ఉపాయం చెప్పిన హార్మోనిస్తున్నా అట్లా చేసినాడంటే సిద్ధయ్య వెళ్ళిపోతాడప్ప ఇంకెట్లప్పా అట్లా చేయకూడదు ఆ, ఇప్పుడు భూమా కింద పడుకుంటుందా అవునులే నువ్వు పైన పడుకుంటావా పైన టాప్ పైన మీకిద్దరికి సెంటర్ లో నేను పడుకుంటా నెత్తి గుండు ఉంటాయి నమ్మద్దు నువ్వా ఆయన్ని నమ్మద్దు ఆయన కట్టి కూడా నమ్మద్దు నువ్వు అదిగా क्या जी? ఓ పని చేస్తాం ఏం చేద్దాం జీ? ఇద్దరు 50-50 ఆహా అరగంట పొద్దు నువ్వు ఆ. ఒక అరగంట పొద్దు నేను బాగా చూసుకొని పడుకున్నాం బాగా నిద్ర మేలుకొని మంచి పెట్టి మనం కాపాడుకుందాం జీ. ఆ కూర్చోలోగా జల్దీ ఆ జీ. చెల్లిందే ఆ జీ.